సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట సుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాహించే సురలోకమునే తలపించే చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం తద్దిత్తాం తడదం తద్దిత్తాం తడదం తడదం తద్దిత్తాం తడదం 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 తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం శ్రీరంగనిగా బల మధురం శ్రీవిభూతి గానమే శుభదం శ్రీరంగనిగా బల మధురం శ్రీవిభూతి గానమే శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం నైమిశారణ్యం. భగవానుడు ఈ భూమండలంలో 8 క్షేత్రాల్లో స్వయం వ్యక్తంగా మనకి దర్శనం ఇస్తాడు. అంటే తనంతట తానుగా వచ్చి వేయించేసినటువంటి క్షేత్రములు 8. అందులో 4 క్షేత్రములు అర్చారూపంలో అంటే విగ్రహ రూపంలో మనకు దర్శనమిచ్చేవి. మిగతా 4 క్షేత్రముల్లో ప్రయాగలో తీర్థరూపీ భగవాన్, నైమిషారణ్యంలో వృక్షరూపీ భగవాన్, బదరికాశ్రమంలో పర్వతరూపీ భగవాన్, ముక్తినాథ్ సాలగ్రామ క్షేత్రంలో సాలగ్రామ శిలారూపీ భగవానుగా మనకి దర్శనమిస్తాడు. దివ్యవృక్ష యవస్తబ్దో భువిచ అరణ్యతాంగత. ద్యులోకంలో స్తబ్దుడుగా వృక్షరూపంలో ఉండేటువంటి స్వామి ఈ భూలోకంలో అరణ్య రూపంగా ఆయన విస్తరించి ఉన్నాడు. అరణ్యం అంటే వనం, వనం అంటే బ్రహ్మ. సృష్టస్త్వం వనవాసాయ అంటుంది సుమిత్రాదేవి లక్ష్మణస్వామితోటి. నాయనా లక్ష్మణ, నువ్వు వనవాసం కోసమే సృష్టింపబడ్డాబోయ్. వనస్య వాస వనవాస. వనం అంటే బ్రహ్మ పరమాత్మ. పరమాత్మ అయినటువంటి శ్రీరామచంద్రునకు వాసముగా నివాస స్థానముగా నువ్వు ఏర్పడ్డావు. భగవానునికి వాసమైనది నివాసమైనది ఏది? ఆదిశేషుడు కదా. ఈ లక్ష్మణస్వామి ఆదిశేషుని యొక్క అంశ. ఆదిశేషుని యొక్క అంశ అయినటువంటి లక్ష్మణస్వామి రామచంద్రునికి వాసముట కనుక వాసము వనము అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మకు వాసమైనది వనవాసము. ఆ బ్రహ్మే ఈనాడు వనముగా నైమిషారణ్యముగా విస్తరించి ఉన్నాడట. దీన్నే ఉపనిషత్తు కూడా ప్రస్తుతిస్తూ ఉంటుంది. ఆ పరమాత్మ ద్యులోకంలో వృక్షరూపంలో ఉన్నాడు, ఈ భూమికి వచ్చి అరణ్య రూపాన్ని ధరించాడు అని. కనుక నైమిషారణ్య క్షేత్ర దర్శనము అంటే నైమిషారణ్యంలో ఉండేటువంటి ప్రతి వృక్షాన్ని కూడా మనం తాకి దర్శించి ఆ వన సంచారం చెయ్యడమే మనం నైమిషారణ్య క్షేత్ర సంచారము యాత్ర అని మనం చెప్పుకోవాలి.
అటువంటి వనరూపిగా ఉండేటువంటి భగవానుణ్ణి ఇక్కడ ప్రతి వృక్షంలోనూ కూడా మనం దర్శించాలి. మనం దర్శించగలవా అంటే రామచంద్రుణ్ణి విరోధించినటువంటి మారీచుడు కూడా వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం, నారచీరలు కట్టుని కృష్ణాజనాన్ని కట్టుకునేటువంటి రామచంద్రుని యొక్క రూపాన్ని ప్రతి వృక్షంలోనూ కూడా చూస్తున్నాను మారీచుడే అన్నప్పుడు, మారీచుడు అంటే వాడే చూచినప్పుడు ఆయన్ని ప్రేమించగలిగిన హృదయం ఉన్న మనం ప్రతి వృక్షంలోనూ భగవానుణ్ణి ఎందుకు దర్శించలేము? కనుక ప్రతి వృక్షంలోనూ భగవానుణ్ణి దర్శించడానికి వీలుగా ఈ నైమిషారణ్య యాత్ర చెయ్యాలి. అటువంటి నైమిషారణ్య క్షేత్రాన్ని ఈనాడు మనం దర్శించి ఆ వృక్షరూపైనటువంటి భగవానుని యొక్క ఆశీస్సులని మనం పొందుతాం. శ్రీమన్నారాయణుడు శ్రీరంగం, తిరుమల, వానమామలై, శ్రీముష్ణం అనే దివ్య దేశాలలో అర్చ రూపంగాను అంటే విగ్రహ రూపంలోను, బదరికాశ్రమంలో పర్వత రూపంగాను, ప్రయాగలో తీర్థ రూపంగాను, సాలగ్రామంలో శిలారూపంగాను దర్శనమిస్తే ఈ నైమిశారణ్యంలో వనరూపిగా దర్శనమిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లో లక్నో నుండి ఆగ్రా వెళ్లే రైలు మార్గంలో సీతాపూర్ స్టేషన్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ నైమిశారణ్య క్షేత్రాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. దివ్య విశ్రాంత తీర్థాఢ్యే నైమిసారణ్య పట్టణే పుండరీకలతానాథో దేవరాజాహ్వయో హరిః విమానం శ్రీహరిం ప్రాప్య ప్రాచీవత్ర స్థితిప్రియః దేవర్షీంద్ర సుధర్మాక్షిగోచరో కలిజిన్నుతః ఇక్కడ స్వామికి దేవరాజన్ అని పేరు. అమ్మవారు పుండరీకవల్లి. దివ్య విశ్రాంత తీర్థ సమీపంలో శ్రీహరి విమానంలో తూర్పు ముఖంగా నిలుచుని దర్శనమనుగ్రహించే ఈ స్వామి స్వయం వ్యక్తం. దేవతలకు సుధర్ముడు అనే మహారాజుకు ఇంద్రుడికి ప్రత్యక్షమైన ఈ స్వామిని తిరుమంగయ్యాళ్వార్లు కీర్తిస్తారు. పూర్వం ఒకప్పుడు బ్రహ్మర్షులు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి భూలోకంలో తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశం ఏదీ అని అడిగారట. వారి మాటలు విన్న చతుర్ముఖుడు ఒక దర్భను తీసుకొని చక్రంలా చుట్టి భూమిపైకి విడచిపెట్టి ఇలా అన్నాడు: మహర్షులారా, ఇదిగో నేను విడచిపెట్టిన ఈ వలయ పవిత్రం భూమి మీద ఎక్కడైతే పడుతుందో అది అత్యంత పవిత్రమైన ప్రదేశం. అదే తపస్సు చేసుకోవడానికి అనువైనది. ఆ ప్రదేశంలో శ్రీహరి సదా సన్నిహితుడై ఉంటాడు అని అన్నాడు. మహర్షులు ఆ వలయ పవిత్రంతో పాటు బయలుదేరారు. ఆ పవిత్రం సుదర్శనంగా మారి భారత భూమిలో గోమతీ నదీ తీరంలో ఒకచోట పడింది. అలా పడిన ప్రదేశమే నైమిశారణ్యం. నేమి అంటే చక్రం. నేమి పడిన చోటు నైమిషమయ్యింది. దివివృక్ష ఇవ స్తబ్ధో భువిచారణ్యం తాం గతః అన్నట్లుగా పరమపదంలో వృక్షంలా స్థిరంగా ఉండే స్వామి ఈ భూలోకంలో అరణ్య రూపంలో అవతరించారు. వేదం కూడా పరమాత్మను వృక్షమని, వనం అని ప్రస్తుతిస్తోన్నది. ఇలా ఆ వలయ పవిత్రం పడిన చోట ఒక పుష్కరిణి ఏర్పడింది. అదే చక్రతీర్థం. పవిత్రం అంటే సుదర్శనం అన్నమాట. చక్రతీర్థంలో స్నానం చేస్తే అది కురుక్షేత్రంలో స్నానం చేసిన దానితో సమానమని భక్తుల విశ్వాసం. ఈ నైమిశారణ్యంలో ఎందరో మహర్షులు తపస్సు చేశారు, యజ్ఞయాగాదులు చేశారు. ఇలా యాగాదులు జరిగిన సమయాల్లో సూత పౌరాణికులు 18 పురాణాలను ప్రవచించారు. అయితే
ఆళ్వారులు మంగళాశాసనం చేసిన ఆలయం గాని పుష్కరిణి గాని నేడు మనకు కనిపించవు. అరణ్య రూపంలో భగవానుడు అవతరించాడు కనుక నైమిశారణ్యమంతా భగవత్ స్వరూపంగానే భావించి ప్రదక్షిణం చెయ్యాలి. బహుశా అందుకే ఉత్తర భారతంలో భగవానుడు అవతరించిన క్షేత్రాలకు పరిక్రమణ జరుగుతూ ఉంటుంది. అలానే నైమిశారణ్య పరిక్రమ కూడా జరుగుతుంది. నైమిశారణ్య సంచారమే భగవత్ ప్రీతికరం. ఇక్కడ సూత పౌరాణికులకు వ్యాస భగవానునకు ఆలయాలున్నాయి. ఒకప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించాడు. దాంతో బ్రహ్మగారికి నేత్రాలు పోయినట్లయింది. ఆయన వెంటనే శ్రీమన్నారాయణుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. నారాయణుడు ప్రత్యక్షమై హయగ్రీవుని సంహరించి బ్రహ్మకు వేదాలను తిరిగి ప్రసాదించి ఇలా అన్నాడు: చతుర్ముఖ, రాబోయే కాలంలో పరాశర మహర్షికి ఒక కుమారుడు కలుగుతాడు. అతడు అనంతమైన ఈ వేదాలను విభజించి వేదవ్యాసుడుగా ప్రసిద్ధి చెందుతాడు అని చెప్పి అంతర్హితుడైనాడు. ఆ ప్రకారమే ద్వాపరయుగంలో వశిష్ఠ మహర్షికి మనువడైన పరాశర మహర్షికి సత్యవతియందు కుమారుడుగా జన్మించాడు వేదవ్యాసుడు. ఆయన ప్రశాంతమైన ఈ నైమిశారణ్యం వచ్చి వేదాలను విభజించాడు. ఆనాటి వేదవ్యాసుల వారి నివాస స్థలమే ఈనాటి వ్యాసగద్దె. అలాంటి పవిత్ర భూమి ఈ నైమిశారణ్యం. ఈ వ్యాసగద్దె వద్ద ఉండే అతి పురాతన కాలం నాటి, అంటే వ్యాస భగవానుని కాలం నాటి వటవృక్షాన్ని మనం దర్శింపవచ్చు. ఇది 5000 సంవత్సరాలకు పైబడిన వృక్షమని చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడే వేదవ్యాసుల వారు 18 పురాణాలను రచించారని చెబుతారు. వేదవ్యాస మహర్షి రచించిన పురాణాలను సూత పౌరాణికులు ఇక్కడే ప్రవచనం చేశారు. కనుకనే భక్తులు పెద్దలతో కలిసి ఈ క్షేత్రంలో భాగవత సప్తాహాలను నిర్వహిస్తూ ఉంటారు. సూత పౌరాణికుల మఠంలో పురాతన తాళపత్ర గ్రంథాలు మనకు దర్శనమిస్తాయి. వ్యాస మహర్షి కుమారుడు శుక మహర్షి. ఈ మహర్షి పరమ వైరాగ్య సంపన్నుడు. ఈయనకు ఒక ఆలయం ఈ క్షేత్రంలో మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ శుకముఖుడై, అంటే చిలుకలాంటి ముఖంతో శుకమహర్షుల వారు మనకు దర్శనమిస్తారన్నమాట. ఈ క్షేత్రంలో దక్షిణాది సంప్రదాయంతో కైంకర్యం జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, వానమామలై మఠం, అహోబిల మఠం మొదలైన ఉన్నాయి. ఈ క్షేత్రంలో చేసే దాన ధర్మాలు అంత ఫలితాలనిస్తాయని పెద్దలు చెబుతారు. ఈ క్షేత్రాన్ని తిరుమంగయ్య ఆళ్వార్లు 10 పాశురాల్లో కీర్తిస్తారు. విశేషం ఏమిటంటే ఇక్కడ స్థానికంగా ఉండే భక్తులు దాదాపు చాలామంది ఈ 10 పాశురాలను చక్కగా పాడుతూ ఉంటారు. ఈ క్షేత్రంలో రాత్రింబగళ్ళు భగవన్నామ సంకీర్తన వినపడుతూనే ఉంటుంది. వైదిక సంప్రదాయానికి ఎత్తిన పతాక ఈ నైమిశారణ్య దివ్యక్షేత్రం. తిరుమంగయ్యాళ్వార్ దివ్యదేశ యాత్ర చేస్తూ ఈ క్షేత్రానికొచ్చారు. ప్రశాంతంగా నిర్మలంగా ఉండే భగవత్ స్వరూపమైన ఈ క్షేత్ర సంచారం చేస్తూ ఉంటే వారికి లోకుల దీనస్థితి కానవచ్చింది. అయ్యో, వీరందరూ ప్రాకృత సుఖాలకు వశులై భగవానుణ్ణి ఆశ్రయించడం లేదే, ఎలాగైనా వీరిని భగవంతునకు అభిముఖులుగా చెయ్యాలని అనుకున్నారు. వెంటనే లోకులందరికీ సామాన్యంగా ఉండే సంసార కాంక్షను తమపై ఆరోపించుకొని ఇలా అంటున్నారు: స్వామి, నైమిశారణ్యనాథ, ఇంతకాలం స్త్రీలతో సుఖించడమే జీవితం అని అనుకున్నాను. చిన్న నుదురు, పెద్ద భుజాలు, అందమైన స్తనాలతో అలరారే కాంతలు ముఖంలో చిరునవ్వును పులుముకొని దగ్గరకు చేరితే వారితోటిదే జీవనము అని, అదే శాశ్వతము అని భావించాను. వారిని ఆదరించాను. కాని అది తప్పని ఈనాడు తెలుసుకున్నాను. గతం తలుచుకొని చాలా సిగ్గుపడుతున్నాను స్వామి. ఈనాడు నీ దయను గోరి వచ్చి నీ శ్రీపాదాలను ఆశ్రయించాను, నన్ను అనుగ్రహించు అంటూ పాడే ఈ పాటను వినండి. வானிலாமுருவல் சிறுநல் பெருந்தோள் மாதரார் வனமுல பயனே வேடினேன் அதனை பிழையெனக் கருதி பேதையேன் பிறவினோயறுப்பான் ஏனிலேன் இருந்தேன் எண்ணினேன் எண்ணி இளையவர் கலவையந்திரத்தை
நாடினேன் வந்தும் திருவடி அழந்தேன் நைமிசாரண்யத்துடந்தாய். సాలగ్రామం. భగవానుడు 8 రూపాల్లో స్వయం వ్యక్తంగా మనకు దర్శనమిస్తాడు అని అనుకున్నాం. అటువంటి స్వయం వ్యక్త స్థలాల్లో సాలగ్రామం ఒకటి. ఇక్కడ శిలారూపిగా భగవానుడు మనకి దర్శనమిస్తాడు. మనం లోకంలో ఒక సామెత వింటూనే ఉంటాం, తొక్కితే రాయి మొక్కితే దేవుడు అని. అదిగో శిలారూపంగా ఉండేటువంటి ఆ స్వామిని మనం దర్శించడమే, పూజించడమే ఆ దైవీ భావనని మనం పొందడం. అంటే వాస్తవంగా భగవానుడు లోకంలో దేవానాం దానవానాంచ సామాన్యమధిదైవతం, దేవతలకి దానవులకి కూడా సమానమైనటువంటి దైవం కదా భగవానుడు. ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నారు అంటే అందులో ఒకడు ప్రయోజకుడైనా, మరొకడు అప్రయోజకుడైనా, ఒకడు ధనవంతుడైనా, మరొకడు ధనహీనుడైనా, ఒకడు బుద్ధిమంతుడైనా, మరొకడు బుద్ధిహీనుడైనా, అందరి యందు ప్రేమ సమానంగానే ఉంటుంది. భగవానుడికి కూడా తనదైన, తన వ్యాపించి ఉన్న ఈ లోకం యందు అందరి యందు సమానమైనటువంటి భావన, సమానమైనటువంటి ప్రేమ ఉంటుంది. కానీ ఆ భగవానుని యొక్క ప్రేమని మనం అర్థం చేసుకున్నప్పుడు, దానిని ఆస్వాదించగలిగినప్పుడు, పరస్పరం ఆ సంబంధ జ్ఞానం కలిగి ఉంటే అది ఇద్దరికీ ఆనందదాయకం అవుతుంది. అలా కానప్పుడు, సంబంధ జ్ఞానం లేనప్పుడు మనకి మనం పడేటువంటి పాట్లు మనకు దుఃఖాన్నే కలిగిస్తూ ఉంటాయి. కనుక ముందు మనకు కావలసినది భగవంతునితోటి ఉండే సంబంధ జ్ఞానం. కనుక భగవంతుని యొక్క వ్యాప్తి కలిగిన ఈ లోకమంతా కూడా ఒకటే కుటుంబంగా, అంతటినీ కూడా సమానంగా స్వీకరించేటువంటి భగవానుని యొక్క పరమ ఔదార్యానికి నిదర్శనమే ఇదిగో ఈ క్షేత్రములు. భగవానుడు ముక్తినాథ్ క్షేత్రంలో ఒక సాలగ్రామ శిలలో తాను వేంచేసి ఉన్నాడు. నైమిషారణ్యంలో అరణ్యంలో వేంచేసి ఉన్నాడు. అంటే చెట్టులో స్వామి, పుట్టలో స్వామి, రాయిలో స్వామి, రప్పలో స్వామి, కొండలో స్వామి, బదరికాశ్రమంలో కొండలో స్వామి. అలాగా భగవంతుని యొక్క సృష్టిలో ప్రతి వస్తువులోనూ కూడా ఆ భగవానుణ్ణి దర్శించడానికి తగినట్టుగా ఆయన వ్యాపించి ఉండి మన చేత దర్శింప చేయబడుతూ, మనం దర్శించి తరించడానికి వీలుగా ఎప్పుడు ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి సన్నిహితుడుగా ఉండడం కోసమే భగవానుడు ఇన్ని రూపాలని ధరించి ఉన్నాడు. ఈ సాలగ్రామ శిలావారి పాపహారిట, అటువంటి మన పాపములన్నిటినీ కూడా పోగొట్టేటువంటి సాలగ్రామ శిలారూపంలో ఉండేటువంటి క్షేత్రం ఈ సాలగ్రామ క్షేత్రం. ఈ సాలగ్రామ క్షేత్రాన్ని దర్శించి అందులో ఉండేటువంటి ఆ సాలగ్రామ మూర్తులని మనం ఆరాధించి ఆ భగవానుని యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులవుదాం. సాలగ్రామ క్షేత్రాన్ని దర్శిద్దాం. వస్తారా మరి? శ్రీమన్నారాయణుడు స్వయంగా అర్చామూర్తి రూపాన్ని ధరించిన 8 క్షేత్రాలలో ఈ సాలగ్రామం ఒకటి. నేపాల్ దేశంలోని ఖాట్మండుకు సుమారు 175 మైళ్ల దూరంలో ఉన్న ముక్తినాథ్ క్షేత్రమే ఈ సాలగ్రామ క్షేత్రమని కొందరి అభిప్రాయం. కాదు, ఖాట్మండుకు 65 మైళ్ల దూరంలో ఉన్న దామోదర కుండమే సాలగ్రామ క్షేత్రమని మరికొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఈ 2 క్షేత్రాలు గండకీ నదీ తీరంలో నేపాల్ దేశంలో ఉన్నవే. ఈ క్షేత్రాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. गण्डकी सरसस्तीरे चन्द्रतीर्थेन शोभिते सालग्रामपुरश्रेष्ठे कनकाख्यविमानगः श्रीमूर्तिः देवः श्रीदेव्या कुबेरमुखसंस्थितः गण्डकी गणिका
विग्रह श्री विष्णु चित्त कलिजित स्तुति भूषित विग्रह ఈ క్షేత్రంలో ఉండే స్వామికి శ్రీమూర్తి అని పేరు. అమ్మవారు శ్రీదేవి. గండకీ నదీ తీరాన చంద్రతీర్థ సమీపంలో కనక విమానంలో స్వామివారు ఉత్తరాభిముఖులై కొలువు తీరారు. గండకీ అనే వేశ్యకు, పరమశివునకు, చతుర్ముఖునకు ప్రత్యక్షమైన ఈ స్వామిని పెరియాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్ కీర్తిస్తారు. పూర్వం మనువంశంలో వృషధ్వజుడు అనే రాజుండేవాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. శివుని గురించి గొప్ప తపస్సు చేశాడు. శివుడు అతడి తపస్సుకు సంతోషించి అమోఘమైన వరాలని, బలసంపత్తిని ప్రసాదించాడు. ఆ వరబలంతో వృషధ్వజుడు దేవతలను ఎవ్వరినీ లెక్కచేసేవాడు కాదు. ఒకనాడు వృషధ్వజుడు సూర్యభగవానుని అకారణంగా అవమానించాడు. దాంతో సూర్యుడికి కోపం వచ్చి నీ ఐశ్వర్యమంతా నశించిపోతుంది అని శపించాడు. దాంతో వృషధ్వజుడు భయపడి పరమశివుని దగ్గరకు పరుగెత్తి సూర్యుడు శపించిన సంగతి చెప్పాడు. శివుడు ఆగ్రహించి సూర్యునిపైకి యుద్ధానికొచ్చాడు. సూర్యుడు భయపడి బ్రహ్మగారిని శరణు వేడాడు. బ్రహ్మ సూర్యుడితో శ్రీమన్నారాయణుని ఆశ్రయించమని చెప్పాడు. సూర్యుడు క్షీరసముద్రం చేరి శ్రీమన్నారాయణుని పాదాలపై పడ్డాడు. నారాయణుడు అభయమిచ్చి లెమ్మన్నాడు. సూర్యుడు విషయమంతా వివరించాడు. ఇంతలో శూలాయుధాన్ని చేతబోని పరమశివుడు అక్కడకు వచ్చాడు. తన భక్తుని శపించిన సూర్యుని తనకప్పగించవలసింది అని కోరాడు శ్రీహరిని. శ్రీహరి చిరునవ్వు నవ్వి, శంకర, భక్తవ శంకర, సూర్యుని శిక్షించి ఏం సాధిస్తావు? నువ్విక్కడకు వచ్చేటప్పటికి భూలోకంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. నీ భక్తుడు వృషధ్వజుడు ఇప్పుడు లేడు. అతడు ఎప్పుడో మరణించాడు. అతడి కుమారుడు హంసధ్వజునికి కూడా కాలం తీరిపోయింది. ఆ హంసధ్వజుని కుమారుడు ధర్మధ్వజుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. కనుక నువ్వు శాంతించి సూర్యభగవానుడిని విడిచిపెట్టి వెళ్ళు అని చెప్పాడు. శివుడు శాంతించి కైలాసానికి తిరిగి వెళ్ళిపోయాడు. వృషధ్వజుని మనువడైన ఈ ధర్మధ్వజునికి 2 భార్యలు. వారిలో రెండవ ఆమె పేరు మాధవి. ఆమెకు తులసి అనే కుమార్తె ఉండేది. ఈమె లక్ష్మీదేవి అంశలో జన్మించింది. అపురూప సౌందర్యవతి. లోకంలో అంతటి సౌందర్యమూర్తి మరొకరు లేరు. తులసి విష్ణు భక్తురాలు. చిన్నతనం నుండే శ్రీహరిని ప్రేమించి అతడే తనకు భర్త కావాలి అని కోరుకుంది. తన కోరిక తీరడం కోసమని బదరికావనంలో తపస్సు చేయసాగింది. ఇంతలో బ్రహ్మ ప్రత్యక్షమై వచ్చే జన్మలో శ్రీహరి నీకు భర్త అవుతాడు అని వరమిచ్చాడు. ఇంతలో శంఖచూడు అనేవాడు అక్కడికొచ్చాడు. తులసి యొక్క సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. అతడు తులసి దగ్గరకు వచ్చి తనను పరిచయం చేసుకుని తన మనసులోని కోరికను చెప్పాడు. తులసి కూడా తొలిచూపులోనే శంఖచూడుని ప్రేమించింది. వారిరువురూ వెంటనే గాంధర్వ విధిని వివాహం చేసుకున్నారు. శంఖచూడు గొప్ప పరాక్రమశాలి. ఆ పరాక్రమం క్రమంగా దేవతలను బాధించడానికి ఉపయోగపడుతోంది. అతని శరీరంలో భాగంగా ఒక కవచం ఉండేది. అది అతడి శరీరంలో ఉన్నంతకాలం అతణ్ణి ఎవ్వరూ జయించలేరు. శంఖచూడుడి దౌర్జన్యాన్ని భరించలేని దేవతలు పరమశివుని శరణు వేడుకొన్నారు. శ్రీమన్నారాయణుడు కూడా శంఖచూడుడిని సంహరించవలసిందిగా పరమశివుణ్ణి ఆదేశించాడు. శివుడు కాళికాదేవి, కుమారస్వామి మొదలైన పరివారంతో వెళ్లి శంఖచూడుడితో యుద్ధం చేసి ఓడిపోయారు. ఇలా ఓడిన హరుడు శ్రీహరి వద్దకు వచ్చి, భక్తవత్సల, శంఖచూడుడి శరీరం మీద కవచమున్నంతకాలం అతణ్ణి సంహరించడం సాధ్యం కాదు. ఎలాగైనా ఆ కవచం శరీరం నుంచి తప్పుకోవాలి. అంతేకాదు, అతడి భార్య తులసి గొప్ప పతివ్రత. ఆమె పాతివ్రత్యం నశించాలి. ఈ రెండూ జరిగితే గాని శంఖచూడుని సంహరించడం సాధ్యం కాదు అని చెప్పి ఈ 2 కార్యాలు సాధ్యమయ్యే సంగతి చూడమని ప్రార్థించాడు. శ్రీమన్నారాయణుడు శివుని ప్రార్థనను మన్నించాడు. వెంటనే బ్రాహ్మణ వేషం ధరించి శంఖచూడుడి వద్దకు వెళ్ళాడు.
తన మాటలతో రూపంతో శంఖచూడుని ఆకర్షించాడు. కవచాన్ని తనకిమ్మని అడిగాడు. శంఖచూడు ఆనందంగా తన కవచాన్ని బ్రాహ్మణుడికిచ్చేశాడు. అతడు ఆ కవచాన్ని ధరించి శంఖచూడుని వేషంలో తులసి దగ్గరకు వెళ్ళాడు. ఆమె తన భర్త విజయం సాధించి వచ్చాడని తలచి సపర్యలు చేస్తోంది. క్రమంగా వారిద్దరూ ఒకటవుతారు. ఇంతలో పరమశివుడు శంఖచూడుని సంహరిస్తాడు. తులసికి నిజం తెలిసిపోతుంది. ఇలాంటి ద్రోహానికి ఎందుకు ఒడిగట్టావు అని నిలేసింది శ్రీహరిని. శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ, ఇందులో నువ్వు విచారించాల్సిందేమీ లేదు. నువ్వు లక్ష్మీ అంశతో జన్మించావు. ఈ శంఖచూడు గత జన్మలో సుదాముడు. ఇతడు కూడా నా అంశతో జన్మించాడు. రాధాదేవి శాపం కారణంగా మీరిద్దరూ ఈ జన్మలో భార్యాభర్తలైనారు. నువ్వు నన్ను కోరిన కారణంగా నా సాంగత్యం నీకు లభించింది అని పరమార్థాన్ని తెలియచేశాడు. కాని తులసి కోపంతో నువ్వు శిలవు కావలసింది అని శపించింది. తాను గండకీ నదిగా మారిపోయింది. శ్రీహరి కూడా తులసిని వృక్షంగా జన్మించమన్నాడు. తులసి శపించిన ఆ శిలే సాలగ్రామ శిల. తులసి వృక్షమై విష్ణు ఆరాధనకు ఉపకరించింది. ఈ విధంగా శ్రీమన్నారాయణుడు సాలగ్రామ రూపంలో అవతరించింది గండకీ నదిలో. ఈ నదిలో మాత్రమే సాలగ్రామ శిలలు మనకు లభిస్తాయి. ఈ శిలలే ఆలయాల్లో గృహాల్లో నిత్య పూజలను అందుకుంటున్నాయి. ఈ క్షేత్రానికి వచ్చిన తిరుమంగయ్యాళ్వార్లు సర్వేశ్వరుని భక్త రక్షణా దీక్షను ప్రస్తుతిస్తూ ఆయనను ఆశ్రయింపుమని తమ మనస్సు ఉద్బోధిస్తున్నారు. ఓ మనసా, ధనుర్బాణములతో క్రూరమృగాలు సంచరించే అరణ్యంలో సంచరించినవాడు, అపారమైన సముద్రమునకు సేతువు కట్టినవాడు, లంకాపురిని చేరి రావణుని 10 తలలను నేలకూల్చిన మహావీరుడైన శ్రీరామచంద్రుని శ్రీపాదాలను ఆశ్రయించి తరింపుము అంటూ కీర్తించే ఈ పాశురం వినండి. கலையுங்கரியம்பரிமாவும் திரையுங்கானம் கடந்து போய் சிலையுங்கடையந்துணையாக சென்னான் மென்னிச் செருக்கடத்தி மரகொண்டல நீரணகட்டி மதில் நீரிலங்க வாடரக்கருதலவன் தலபத்தரத்து கண்டான் சாணக்கிராம மடநெஞ்சே